నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. ఈరోజు 24వ తారీఖు శనివారం. ఇవాళ ఫుల్గా కార్లన్నీ చాలా వీడియోలు తీసేస్తున్నాను. వర్షం వచ్చేస్తుంది అయినా కూడా చెట్టు కింద పెట్టి వీడియో తీస్తున్నానండి. ఇది 2013 ఇయాన్ కార్ అండి. సూపర్ కార్ అండి. మంచి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఒరిజినల్ పెయింట్ అండి. పని ఏమి లేదు, పెట్రోల్ కొట్టుకుని తిరగడమే. చాలా మంచి కారు, బాగుంది. వర్షం చాలా గట్టిగా వచ్చేస్తుంది, పూర్తిగా తీయగలనో లేదో. 27,000 తిరిగిందండి ఇది కారు. 27,000 కిలోమీటర్లు డ్రివెన్. చాలా తక్కువ ప్రైస్ ఉంది. అంటే మీరు లెక్కేసుకోవచ్చు, మన ఆంధ్రాలో తెలంగాణలో ఈ 2013 2,50,000 2,70,000 రావచ్చు, కానీ 27,000 తిరిగింది దొరకడం అనేది ఇంపాసిబుల్. మీరు అదే కంపేర్ చేసుకోమని చెప్తున్నాను. ఈ కలకత్తాలో నా దగ్గర ఉంది. దీనికి కమిషను 10,000 రూపాయలు తీసుకుంటానండి. ట్రాన్స్పోర్ట్ 15,400 అవుతుంది. మీరు ట్యాక్స్ ఒక 25,000 అట్లా వస్తుంది. కంపేర్ చేసుకోండి. ఇది 1,90,000 ఉంది. ముందుగానే చెప్పేస్తున్నాను వర్షం వస్తుంది. ఒకసారి వీడియో చూపించేస్తానండి స్పీడ్గా. వర్షం వచ్చేస్తుందండి. ఫ్రంట్ వ్యూ అండి ఇది. వెహికల్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ వ్యూ ఇది. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. చాలా నీట్గా ఉందండి కార్ అయితే. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీకి చాలా కాలం వచ్చేస్తుంది కార్ ఇది. నేను మాత్రం ఇది ఫుల్ గ్యారంటీ వెహికల్ ఇది. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. వెనకాల మాన్యువల్ వస్తుందండి. ఈ నా సామాన్లు, నా బ్యాగ్ కానీ వాళ్ళ బ్యాగ్ కొనుక్కున్నాను. లోపల ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. వెహికల్ అయితే చాలా బాగుంది సార్ ఇది. అంటే మీకు తక్కువ బడ్జెట్లో 1,90,000. అమ్మ బాబాయ్, ఒక్క నిమిషం అండి. తక్కువ పడిపోయింది చేస్తున్నాడే. 1,90,000కి ఇందులో చాలా సామాన్లు ఏ ఉన్నాయి, ఓనర్ గారు అన్నీ. బాగుందండి కార్, నీట్గా ఉంది. కారుతో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయండి. 50% ఉంటాయి టైర్లు అన్నీ. వీల్ క్యాప్స్ మిలేగా. వీల్ క్యాప్స్ చేసుకుంటే చాలా అందం వస్తుంది. ఒరిజినల్ కాదు సార్ కార్ అయితే. మీరు చూడండి ఎంత బాగుందో. ఎరా ప్లస్ అండి ఇది. ఇయాన్ ఎరా ప్లస్. చాలా నీట్గా ఉందండి కార్ ఇది. ఒరిజినల్గా ఉంది కార్ ఇది. ఇంటీరియర్ ₹1 పెట్టుబడి లేదు సార్, గ్యారంటీగా ఉంది కార్ ఇది. ఇలాంటి కార్ తీసుకుంటే చిన్న ఫ్యామిలీకి 27,000 తిరిగిందండి ఇది. జస్ట్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది. ఏసీ చిల్లుడు ఎలా ఆన్ చేయగానే అలా చల్లగా ఉందండి. చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ అయితే. చాలా నీట్గా ఉంది. ఈ పిల్లర్స్ ఇవేమీ అవసరం లేదు. మీరు అడ్వాన్స్ ఇస్తే, మీకు కావాలంటే అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ముందు. కవర్లు కూడా ఇంకా తీయలేదండి ఇది. ఈ కవర్లు అలాగే ఉన్నాయి. వెహికల్ బాగుంది సార్. మీరు కావాలి అంటే అడ్వాన్స్ వేస్తే అప్పుడు ఇంకొకసారి ఇది షోరూమ్ హిస్టరీ ఉందా ఏంటి అనేది దీని గురించి చెప్తాను. వెహికల్ సూపర్ వెహికల్ సార్. మీరు కావాలంటే చూడండి. 27,000 తిరిగింది. 2013 పెట్రోలు. 1,90,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎన్ఓసి ఎక్స్ట్రా అవుతుందేమో నేను అడుగుతాను సార్ దాని గురించి. ఎన్ఓసి విషయంలో మరి అది ఫోన్ చేస్తే దాని గురించి నేను ఒకసారి అడిగి క్లియర్గా చెప్తాను. వర్షం వచ్చేస్తుంది, ఏం అడగడానికి లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీరు నమ్మి ఎంతో లక్షలు నాకు వేస్తున్నారు. నేను అంతగానే మీరు అమౌంట్ వేసిన వితిన్ అదే రోజు నేను వెహికల్ పంపించేయడానికి చూసుకుంటున్నాను. నా దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడను. కాబట్టి వెహికల్ కూడా ఇప్పటివరకు అన్ని క్షేమంగా జరిగినాయి. మీరు వెహికల్ నేను ముందుగానే చెప్తున్నాను, ఎన్ఓసి వచ్చేదాకా వెహికల్ మీరు తిరగకుండా ఉంటేనే మంచిది. తిరిగినా అక్కడక్కడ తిరగాలి. ఎందుకంటే ఏ పొరపాటు ఏమి జరగకూడదు. జరిగితే మాత్రము బాధ్యత మీరే వహించాలి. ఇది ఎందుకంటే బయట పట్టుకున్నా కూడా సీజ్ అవుతుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ పేరును వస్తే ఓకే, వచ్చిందా తిరగవచ్చు. అప్పుడు దాకా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎవరి దగ్గర వేరే స్టేట్లో కారు కొన్నా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే ఏది కూడా చెప్పి జరగదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి చాలా క్లియర్గా ఉంటేనే నేను వెహికల్ మీకు పంపిస్తున్నాను. ఎన్ఓసీలు అన్నీ కూడా చాలా అవుతున్నాయి. సోమలకోట ఒక కుర్రోళ్ళకి 20 రోజులు దాటింది. ఈ మధ్యన ఈ స్ట్రైకు ఆ అమ్మాయి ఏదో జరగడం వల్ల, వెస్ట్ బెంగాల్ ఇష్యూ వల్ల వారం రోజుల నుంచి బంధులు స్ట్రైక్ల వల్ల లేట్ అయింది. కాకినాడ పంపించేసాము. కడప 2 వెళ్ళినాయి. చాలా అందరికి కూడా ఎన్ఓసీలు తొందరగానే అవుతున్నాయి సార్. 20-25 రోజుల్లో అయిపోతున్నాయి. ఏమి ఇష్యూ లేదు. ఎందుకంటే నా పేపర్ వర్క్ అంత జెన్యున్గా ఉంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.